పునరుద్ధానం అనేది మా రక్షణకంతటికి పునాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు యోహాను బొంకినోళ్ళండి, నేను చెప్తున్నా, అది అసలు విషయం. ఆయన ఎవరో తెలియదు సార్, అమ్మతోడు అయ్యతోడు అన్నోళ్ళు. ఇప్పుడంటారు చెప్పకుండా ఎలా ఉంటామండి? అరే ఇంత ధైర్యం ఎక్కడిదిరా మీకు? ఇంత ధైర్యం ఎక్కడిది? ఒకప్పుడేమో పారిపోయి దాక్కున్నారు, ఈయనేమో ఎరగను మా అమ్మతోడు అన్నాడు, యోహానేమో ఏ తోడు లేదు ఇక్కడ అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడేమో కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక ఉండలేము. ఒరు ఏంటా భాష, ఏంటా ధైర్యము? అరే ఇంత దమ్ముందంటే డెఫినెట్గా నజరేయుడైన యేసు శిష్యులు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు బొంకిన వారు. ఏసంటే మాకు తెలియదండి, ఎందుకు చంపేస్తారేమోనని భయం. మరి ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? అవును మేము యేసయ్యను ఎరుగుదుము, ఆయన శిలువ మరణాన్ని ఎరుగుదుము, ఆయన తిరిగి లేవడాన్ని ఎరుగుదుము, ఏం చేస్తారో చేసుకోండి. ఏరా పిచ్చి పట్టిందా ఏంటి? ఎందుకు ఇంత ధైర్యం? చంపేస్తారు, చంపితే చంపని, చచ్చిపోయి లేచినోడిని నమ్ముకున్నామండి. చావంటే భయం ఏంటి మాకు? కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, కొత్త లాజిక్ వచ్చేసింది. ఎందుకంటే శిలువ యజ్ఞము జరిగినప్పుడు వీళ్ళు భయపడడానికి కారణం, తరువాత భయపడకుండా సాక్ష్యం ఇవ్వడానికి కారణం, మధ్యలో మేడగది అనేది ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే మేడగది అనుభవం పొందుతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారో, వాళ్ళలో నుండి భయం అనేది భయపడి పారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు రంజిత్ ఓఫీర్. భూమి మీద నాకన్నా పిరికోడే లేడు. ఇప్పుడు భయం రమ్మను, నా దగ్గరికి అది భయపడుతుంది, రాదు. భయానికి నన్ను చూస్తే భయం, ఆపోజిట్ ఎక్స్ట్రీమిటీ. నన్ను కూర్చి నాకే ఆశ్చర్యం, నాయన నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని. పరిశుద్ధాత్మ నా మీదికి దిగి రాగా కథ మొత్తం అడ్డం తిరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానంటే నీకు ఈ అనుభవం రావాలి, నీకు ఈ అనుభవం రావాలి. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు. అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులందరి మీద, లింగభేదం అక్కర్లేదు. ఆయనకు చదువుకున్నావా చదువుకోలేదా, నువ్వు జ్ఞానవంతుడివా జ్ఞానం లేదా, అమాయకుడివా, ఏది పట్టించుకోడు. నీవెవరివైనా సరే నిన్ను పరిశుద్ధాత్మతో నింపాలని ఆయన కోరుకుంటున్నాడు. మేడగది అనుభవం వచ్చిన తర్వాత ఇంకా భయం అనేది పోయింది.